నమస్తే వెల్కమ్ టు పీటీవీ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. జవహర్ నగర్ దమ్మాయిగూడ ప్రజలకు దుర్గంధం నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని జవహర్ నగర్ లో జీహెచ్ఎంసీ రామ్కీ ఎన్విరో ఇంజనీర్ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను నిర్మించారు. 19.8 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్ ప్లాంట్ ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 19.8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇబ్బందుల మధ్యన మొత్తం హైదరాబాద్ నగరం యొక్క చెత్త మొత్తం ఇక్కడికి తెచ్చి ప్రతిరోజు దాదాపు 5 నుంచి 6,000 టన్నుల చెత్త ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు కొంత ఇబ్బంది అయినా మరి చాలా ఇబ్బంది అయినా నిజానికి తట్టుకొని ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరానికే ఒక పెద్ద అండగా పెద్ద దిక్కుగా జవహర్ నగర్ ప్రజలు ఉన్నారనే మాట నేను మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జవహర్ నగర్ ప్రజలకు, దమ్మాయిగూడ ప్రజలకు శాశ్వతంగా మీకు విముక్తి కల్పించడానికి, ఈ సమస్యను పరిష్కారం చేయడానికి చాలా దృఢ సంకల్పంతో పట్టుదలతో మనం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చి 20 మెగావాట్ల ప్లాంట్ను ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ 20 మెగావాట్ల ప్లాంట్తో దాదాపు ప్రతిరోజు ఇక్కడికి వచ్చే చెత్తలో 5 నుంచి 6,000 టన్నుల చెత్త ఏదైతే వస్తున్నదో కొత్తగా వచ్చే చెత్త మొత్తం కూడా అందులో 1,200 టన్నులు ఈ విద్యుత్ ఉత్పత్తికే ప్రతిరోజు వచ్చే చెత్త ప్రతిరోజే ఖాళీ అయిపోతుంది. దాంతోపాటు 20 సంవత్సరాలుగా ఇక్కడ చెత్త ఏదైతే గుట్టలుగా పేరుకొని పోయిందో దాన్ని ఒక 147 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ మరియు రామ్కీ సంస్థ సంయుక్తంగా కలిసి మొత్తం క్యాపింగ్ చేయడం ద్వారా దీన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయినా జవహర్ నగర్ ప్రజలు కానీ దమ్మాయిగూడ ప్రజలు కానీ ఇంకా మాకు వాసన వస్తున్నది, దుర్గంధం ఉన్నది, దీన్ని పూర్తి స్థాయిలో తొలగించాలని కోరుతా ఉన్నారు. ఇది పూర్తిగా పోవాలి అంటే 2 పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఇప్పుడున్న విద్యుత్ ప్లాంట్కు అదనంగా 20 మెగావాట్లకు అదనంగా ఇప్పుడే మనం శిలాఫలకం వేసుకున్నాం, మరొక 28 మెగావాట్ల ప్లాంట్ ఇట్లాంటిదే బ్రహ్మాండంగా కట్టాల్సి ఉంటుంది. అది రాబోయే 18 నెలల్లో పూర్తవుతుందనే మాట కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,200 టన్నులు ప్రతిరోజు ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ఈ ప్లాంట్ వినియోగిస్తే మరొక 2,000 టన్నుల దాకా దాదాపుగా మనం కొత్తగా ప్రారంభించుకోబోయే ప్లాంట్ ఏదైతే ఉన్నదో 28 మెగావాట్ల ప్లాంటు, దాని ద్వారా అది కూడా పోతుంది. తద్వారా దాదాపు 3,200 టన్నుల చెత్త నుంచి విద్యుత్తును ఇక్కడనే ఉత్పత్తి చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక జవహర్ నగర్ మీదనే ఆధారపడితే ఏమైనా జరగకూడదు, ఏమైనా ఇక్కడ జరిగితే మంచిది కాదు. ఈ డంప్ యార్డ్ను కూడా వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 సైట్లను కూడా గుర్తించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీకి స్వాధీనం కూడా చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా లక్డారంలో, అదేవిధంగా మెదక్ జిల్లా ప్యారేనగర్లో ఈ 2 చోట్ల కూడా ఇప్పటికే స్థలాలు గుర్తించి ఎంపిక చేసి జనావాసాలకు దూరంగా, అంటే జవహర్ నగర్లో ఎదురైన అనుభవం మళ్ళీ అక్కడ కూడా కావద్దు, ఆ తప్పు అక్కడ కూడా చేయొద్దు, అక్కడి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్యారేనగర్లో, లక్డారంలో కొత్త స్థలాలు ఎంపిక చేసినాం. శాస్త్రీయమైన పద్ధతిలో అక్కడి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా, అక్కడ చుట్టుపక్కల ఉండే ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడ 2 ఇంకో కొత్త డంపింగ్ యార్డులు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వాటికి కూడా శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మండలంలోని పొన్నా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జ్ఞానేశ్వర్ను హత్య చేసిన వారి వివరాలు వెల్లడించాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వాహనాన్ని అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఇచ్చోడ సీఐ రవీంద్ర మాట్లాడుతూ నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడేలా చేస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.
8th నవంబర్ రోజున ఇచ్చోడా పిఎస్ ఎస్హెచ్ఓ గారికి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. జ్ఞానేశ్వర్ అనే పర్సన్ 6వ తారీఖు మధ్యాహ్నం నుండి మిస్సింగ్ అని చెప్పి. సో మ్యాన్ మిస్సింగ్ అని ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే అనుమానితుడైన శ్రీనివాస్ అనే ఒక పర్సన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతను డిస్క్లోజ్ చేసిన ఫ్యాక్ట్స్ ప్రకారము ఈ పర్సన్ని హత్య చేసి మహారాష్ట్ర కిన్వడ్ తాలూకు దగ్గర బాడీని పడేయడం జరిగింది అని చెప్పి అతను కన్ఫెస్ చేయడం జరిగింది. దాని ప్రకారము నిన్న బై ఈవినింగ్ సిఐ రవీందర్ గారు అండ్ మా ఎస్హెచ్ఓస్ బాడీని కూడా రికవర్ చేశారు. సో ఫర్దర్ ఇంటరాగేషన్ కూడా నడుస్తుందండి. ఫ్యామిలీ అక్యూజ్ చేయడం ఏంటి అంటే ఇతను ఒక్కడు కాదు, ఇంకో కొంతమంది కూడా ఇన్వాల్వ్ అయినారని ఒక అలిగేషన్ ఉంది. ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. నిజానిజాలన్నీ బయటికి వచ్చేలా చూస్తాం. థ్యాంక్ యూ. సరే, ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందండి? ఇచ్చోడ అవుట్స్కట్స్లోనే జరిగింది అనుకుంటున్నానండి. అతను చెప్పడం కూడా ఇచ్చోడ అవుట్స్కట్స్లో ఇన్సిడెంట్ జరిగింది, అతన్ని అటాక్ చేయడం జరిగింది. హతమార్చిన తర్వాత మహారాష్ట్ర కిన్వట్ తాలూకు ఏరియాలో బాడీని పడేయడం జరిగిందని అతను కన్ఫెస్ చేశాడు. బట్ అతను చెప్పిందే కాకుండా వేరే అదర్ యాంగిల్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కొన్ని నిజాలను బట్టి అవి కూడా ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. అలిగేషన్స్ కొన్ని ఉన్నాయి, వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అని ఫ్యామిలీ మెంబర్స్ సస్పెక్ట్ చేస్తున్నారు. సో అది వాళ్ళ అనుమానాన్ని కూడా నివృత్తి చేయడం మా బాధ్యత కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ప్రైమరీ ఇంట్రాగేషన్ చెప్పడం క్షణిక ఆవేశంలో తాగుతూ చేసినట్టు చెప్తున్నారు. బట్ ఫ్యాక్ట్స్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నామండి, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అని. సో వన్స్ వీ గెట్ ద ఫ్యాక్ట్స్, మాకున్న క్లూస్ ప్రకారము ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పరెంట్గా అది మీడియా ముందు పెట్టడం జరుగుతుంది. ఎలా చెప్తామండి ఒకసారి ఇన్వెస్టిగేషన్. బ్రాండ్ న్యూ టర్కీ స్వీట్స్ లోఖంను రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఘనంగా ప్రారంభించారు. లోఖం టర్కీ దేశపు ప్రముఖ తినుబండారం. అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యకరంగా ఉండటమే వీటి ప్రత్యేకత. ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రొడక్షన్ ను ఇండియాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న నియుత ఫుడ్ ఇండస్ట్రీస్ ఈ లోఖం స్వీట్స్ ను మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఆన్లైన్ సేల్స్ లో దూసుకుపోతూ ఇప్పుడు అత్యుత్తమ టర్కీస్ డిలైట్ అన్ని రకాలను ఈ షాప్ ద్వారా నగర ప్రజలకు అందిస్తామని సంస్థ సీఈఓ కార్తిక్ తెలిపారు. No oil, no ghee or no ordinary oil also. So the first step for healthiness kabatti I think ఆ పేరుని సార్థకం చేసుకుంటున్నట్టున్నాయి స్వీట్స్. డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉన్నాయి, అంతా కైండ్ ఆఫ్ జెల్లీ, కొంచెం ఎపటైజర్స్ కదా ఇవన్నీ కూడా. చూద్దాం, అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. యూ కుడ్ నాట్ టేస్ట్ ఆల్ ద స్వీట్స్ బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ కాబట్టి, బట్ చూడటానికి మాత్రం దే ఆర్ వెరీ అట్రాక్టివ్. దే ఆర్ అట్రాక్టివ్ ఇనఫ్ టు అట్రాక్ట్ ఆల్ ది పీపుల్ ఇన్ టు దిస్ ఏరియా. సో ఆల్ ద బెస్ట్ టు దిస్ Lokum. And we wish to visit again and again to this place, Lokum. The brand name is Lokum. The India lo first time we sweets launch us now, and we have got 28 varieties of sweets at this moment. And so actually we start chesindi this has the sweets majorly Turkey, East Europe and Armenia and other countries like ఎక్కువ దొరుకుతాయి. So what we actually like from this sweet is this has completely dry fruits, and we have never seen these things in India. So అందుకని specific గా we were happy introducing them to the Indian market. మేము ఆన్లైన్లో స్టార్ట్ చేసామండి, and the response has been really tremendous. So when we started, unfortunately the lockdown has started. So as an essential sweet it has been into the market, to be honest, and right now we are happy it has been launched in Hyderabad for the first store. Prices are starting, the kg prices start somewhere from 800 and it goes all the way to 2700. But we have a fixed prices wherein ante oka 150 grams we are giving at a fixed price. So it is available for even a common person. And so if you look at it to 150 grams of a sweet price, it should be there's starting somewhere at 120 rupees to 150 rupees or something, which is pretty much common.
and we are having a coffee. So at this place specifically, and it's a first launch. So it's for two people, it should not be beyond 300, which is pretty much common in India at this point of time. USP is basically it's a complete nutty sweet, Andy. And what the main thing what we say is it doesn't have oil, it doesn't have ghee, and the ingredients what we are using in the product, certain ingredients are not available in India and they are not actually being produced so far in India. So that is something I can say. Yeah. Idi my production plant Patancheru, and so we actually these sweets have a shelf life of 3 to 6 months, and they're based on model to model. So that's where these are pretty much shipped back into this franchisee matter. Thank you. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని విశాఖపట్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతుందని డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ అన్నారు. ఈ సందర్భంగా బైంసాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించిందని అన్నారు. భారీ వర్షాలతో రైతులు నష్టపోయారని తక్షణమే రుణమాఫీ చేయడంతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియంతలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేపట్టే పోరాటంలో ప్రజలు భాగస్వాములై సర్కారు మెడలు వంచాలన్నారు. కాంగ్రెస్ చేపట్టే సంతకాల సేకరణలో ప్రజలు భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మాట్లాడి ఇంటికి పోయి సంతకాలు సేకరణ చేస్తున్నారు. ఈ సంతకాల సేకరణ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అగ్రికల్చర్ బిల్ అమెండ్మెంట్ ఇచ్చింది. దానికి మేము మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేస్తున్నాం. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ బిల్లు విధానం ఏదైతే ఉంది ఈ బడా వ్యాపారులకు, అదానీ అంబానీ అకౌంటర్లకు దోసుకోదలిగి ఈ మోదీ సర్కార్ అమెండ్మెంట్ తెచ్చడం జరిగింది. మిత్రులారా, స్వాతంత్రం కన్నా ముందు మనము అంగ్రేజుల్లా మొఘలుల్లా చేతు కింద మనం పనిచేస్తుంది. ఈ అగ్రికల్చర్ బిల్ అమెండ్మెంట్ ఇట్ అయిపోతే మనకు అదే పరిస్థితి వస్తుందని మా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకం చేస్తున్నాం. పల్లె పల్లె తిరిగి మండల్ కన్వీనర్స్, టౌన్ ప్రెసిడెంటు, అదేవిధంగా ఊళ్ళో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ అందరు తిరిగి సంతకాలు సేకరణ చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 10,000 సంతకాలు, అంటే మండల్లో 1500 మంది ప్రతి ఒక్క మండల్లో సిగ్నేచర్స్ అయినాయి. ఇంకా సిగ్నేచర్ చేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏదైతే మొండి వైఖరి, ఉస్మాన్ పాలన, ప్రగతి భవన్లో లేకుంటే ఫామ్ హౌస్లో కూర్చుండి ఏదైతే పాలన చేస్తున్నాడో దానికి కూడా వ్యతిరేకం చేస్తున్నాం. మిత్రులారా, మీకు అందరికీ గుర్తు, ఎలక్షన్లో మేనిఫెస్టో ప్రకారం ₹1,00,000 రుణమాఫీ చేయలే. 57 సంవత్సరాల వయసు ఉన్న మా సోదరులకు, తమ్ముళ్లకు, అక్కలకు, అన్నలకు ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వలేదు. టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. పీటీవీ న్యూస్.